మహిళా బిల్లు పార్లమెంట్లో వీగిపోయింది. బిల్లు పాస్ కాదా? గత 4 సార్లు ఇలాగే జరిగింది. ఇప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది. ఈ విషయాలన్నిటికీ చర్చించుకునే ముందు మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. అసలు ఈ మహిళా బిల్లు పార్లమెంట్లో 1996 నుంచి కూడా చాలా 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 అడ్డంకులు ఎదుర్కొంటూ ఉంది. బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం, ఏదో ఒక విధంగా అది వీగిపోవడం. రాజ్యసభలో బిల్ పాస్ అవుతుంది కానీ లోక్సభలో బిల్ పాస్ అవ్వడానికి ఎన్నో అడ్డంకులు. దానికి ప్రతిపక్షాలు చెప్పేటటువంటి కారణాలు ఎన్నో. మొట్టమొదటిసారిగా ఇది 1996లో ప్రవేశపెట్టడం జరిగింది. దేవేగౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. తర్వాత వాజ్పేయి గారు, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు. ఇలా దాదాపు 4 సార్లు ఇది లోక్సభలో ఈ బిల్లు చర్చకు రావడం, ఓటింగ్కి రావడం, వీగిపోవడం అనేటటువంటి జరిగింది. ఇక్కడ ఎవరికి అంతుపట్టని విషయం ఏమిటంటే, అసలు 33% మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అని మాట్లాడాలి అంటే, ఆమోదం పొందేలాగా చేసుకోవడం అనేటటువంటిది మహిళల మీద ఆధారపడి ఉంటది అనేటటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే మహిళలకి 33% లోక్సభలో ఆమోదం పొందడం అంటే ఎవడో పడేస్తే బిచ్చం లాంటిది కాదిది. మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రూలింగ్ పార్టీలో బీజేపీ ఉంటే అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ దాన్ని విభేదించటము, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి బిల్లు ప్రవేశపెడితే అపోజిషన్ లో ఉన్నటువంటి బీజేపీ విభేదించటమో జరుగుతుంది. ఇక్కడ కారణాలు ఏంటి అనంటే, 33% మహిళా రిజర్వేషన్ వస్తే కనుక అక్కడ ఉన్నటువంటి పురుషులు, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సీట్లు పోతాయి. వాళ్ళకి పోటీ చేయడానికి అర్హత ఉండదు. అలాగే అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి రిలేటివ్‌నో, లేకపోతే వాళ్ళ అనునాయులనో, లేకపోతే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళనో పెట్టి గెలిపించుకున్నా వీళ్ళు అధికారం తెర వెనక ఉండి చేయవలసి వస్తుందే తప్ప, తెర మీద అధికారాన్ని అనుభవించేటటువంటి వ్యవస్థ ఉండదు. ఇక్కడ పురుషాధిక్యత పనిచేస్తుంది ఒక వెర్షన్‌లో. ఇంకొక వెర్షన్‌లో ఏమవుతుంది అనంటే, దీనికి అనుగుణంగా 33% మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడానికి చాలా సార్లయినటువంటి కారణాలేంటంటే, దీంట్లోకి ఈ రిజర్వేషన్‌లోకి మళ్ళీ రిజర్వేషన్‌లు తీసుకురావడం అనేటటువంటిది. మైనారిటీలకి 33%లో మళ్ళీ 33% రిజర్వేషన్ ఇవ్వండను, లేకపోతే ఓబీసీని దీంట్లో చేర్చాలను, ఇలాంటివి ఎన్నో, అంటే ఆ లిటిగేషన్‌లు పెట్టుకుంటూ వస్తున్నాయి. దాదాపు 1996 నుంచి, అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలండి? దాదాపు 30 సంవత్సరాల నుంచి. 30 ఇయర్స్ నుంచి ఈ బిల్లు పార్లమెంట్‌లో పాస్ అవ్వడం లేదు అనంటే, ఇక్కడ ఫెయిల్ అయింది ఎవరంటే ప్రభుత్వాలు కాదండి. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు కానే కాదు, మహిళలు ఫెయిల్ అయ్యారు అని మాట్లాడతాను నేను. ఎందుకనంటే, మహిళలు ఓటు వేసేటప్పుడు మాత్రమే దాని యొక్క ప్రాధాన్యతను గుర్తుంచుకుంటారు. పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ మాది అని చేసుకుంటున్నారు తప్ప, ఆ పార్టీలో స్త్రీ యొక్క ప్రాధాన్యత ఏంటి అని ఏ పార్టీలో ఉన్నటువంటి స్త్రీ అయినా ఆలోచించిందా? ఒక్కసారి చెప్పండి. 33% రిజర్వేషన్ తీసుకురావాలి అని ఏ పార్టీలో పనిచేసే మహిళలైనా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని, లేదా ఆ పార్టీ యొక్క హైకమాండ్‌ని వాళ్ళు ఆదేశించారా? రిక్వెస్ట్ చేశారా? లేకపోతే ఇది రావాలి అని ఒక ప్రపోజల్‌ని చాలా స్ట్రాంగ్‌గా ముందుకు తీసుకెళ్లారా అంటే, నన్నడిగితే లేదనే చెప్తాను. నిర్మోహమాటంగా చెప్తాను. ఎందుకంటే మన హక్కులు, మనకి ఎవరో హక్కులివ్వాలి. ఎవరో ఏదో చెయ్యాలి. అది చేస్తేనే మనకి హక్కులొస్తాయి అని ఆలోచన ధోరణి మారాల్సినటువంటి అవసరం ఉన్నది. మై డియర్ ఫ్రెండ్స్, చాలా మంది సమర్థవంతమైనటువంటి మహిళా నాయకులున్నారు, రాజకీయ నాయకులున్నారు. వాళ్ళందరూ కూడా పార్లమెంటు స్థాయి వరకు వెళ్ళలేకపోతున్నారు. కారణం ఏంటంటే, ఇది పురుషాధిక్య ప్రపంచం. ఇక్కడ కొండకచ్చో రిజర్వేషన్ ఉన్న చోట మహిళలు నిలబడుతున్నారు తప్ప, ఇది జనరల్‌గా జరగనటువంటి విషయం. ఇంకా కొన్ని విషయాలు చెప్పాలంటే, మహిళలకి 33% పార్లమెంటులో ఆ రాజకీయ పరమైనటువంటి ఆ పదవులు దక్కడంతోటి
రిజర్వేషన్ దక్కటం వల్ల వచ్చేటటువంటి లాభాలేంటంటే, మహిళల యొక్క సమస్యలని కూలంకషంగా మన సమస్యలని మనమే ఆర్గ్యూ చేసేటటువంటి ఒక హక్కుని మనం పొందుతాం పార్లమెంట్‌లో. అలాగే వాటి సమస్యలకి పరిష్కారం ఏంటో కూడా మనం చెప్పగలం. ఈరోజు మహిళా బిల్లులను మనం మాట్లాడుతున్నాం. ఎన్నో మహిళా సమస్యలకి సంబంధించినటువంటి చట్టాలు తయారు చేసేటప్పుడు దాంట్లో మహిళలు ఎంతమంది పాల్గొన్నారు? ఈరోజు అవన్నీ ఎందుకు మిస్‌యూజ్ అవుతున్నాయి? అవన్నీ ఎందుకు అమలు కావడం లేదు? నిజం చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. 33% రిజర్వేషన్ రావడం లేదని ఆలోచన చేస్తున్నాం. కానీ ఉన్న చట్టాలు సమగ్రంగా పని చేయాలంటే మహిళలకు సంబంధించినటువంటివి మిస్‌యూజ్ అవ్వకుండా పని చేయాలి అనంటే ఖచ్చితంగా చట్టసభల్లో 33% రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ అవసరం. ఎందుకంటే మన సమస్యల్ని మనమే గళం విప్పి స్ట్రాంగ్‌గా చెప్పగలము. ఆ సమస్యలకి పరిష్కారాలేమిటో, పరిష్కార మార్గాలేమిటో కూడా మనం చూపించగలం. ఎందుకంటే బాధితులం మనం కాబట్టి. అలాగే సమర్థత ఎక్కువుంటుంది. అలాగే ఓర్పు ఎక్కువుంటుంది. చాలా చోట్ల చూసుకోండి మహిళలు ప్రాతినిధ్యం వహించినటువంటి చోట్ల డెఫినెట్‌గా అక్కడ మిగిలిన దేశాల్లో అభివృద్ధి అనేటటువంటిది డెఫినెట్‌గా ఉంటుంది. మన దేశంలో కూడా ఉంటుంది. కొండకు చొక్కొన్న ఒక డిక్టేటర్‌షిప్ పాలిసీస్‌లో నేను మాట్లాడను కానీ, నిజంగా మహిళలనేటటువంటి వాళ్ళు అధికారంలో భాగస్వామ్యులైతే గనక ఖచ్చితంగా అక్కడ మహిళలకి సంబంధించినటువంటి భద్రత కానివ్వండి, పారదర్శకత ఉంటుంది అనేటటువంటిది మాత్రం సుస్పష్టం. ఇప్పుడు మనం పోరాడాల్సిందేంటంటే, ప్రతిపక్షం ఓటు వేయలేదని ప్రతిపక్షం మీద మనం పోరాడుతున్నాం. ఎలా అయితే పోరాడుతున్నామో, అలాగే అధికార పక్షాన్ని కూడా మనం ఒత్తిడి చెయ్యాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు అధికారంలోకి లేనప్పుడు కూడా ఎన్ని సార్లు అది పార్లమెంట్‌లో ఎందుకు వీగిపోయిందో కూడా సమీక్ష జరపాల్సినటువంటి అవసరం కూడా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి మహిళల్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నదేంటంటే, దయచేసి మీకిచ్చినటువంటి పదవుల్లో మాత్రమే కూర్చొని ప్రతిపక్షాల్ని తిట్టడం కోసం మాత్రమే, విమర్శించడం కోసం మాత్రమే పదవులు అనేటటువంటి విషయంలో మహిళలు చిక్కుకుపోయారు అనేటటువంటిది మాత్రం వాస్తవం. దయచేసి దాని నుంచి ఉన్న సొంత పార్టీలోనైనా సరే గళం విప్పేటటువంటి ధైర్యం మనకొచ్చిన రోజున, మనం పట్టుబట్టిన రోజున ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ అనేటటువంటిది డెఫినెట్‌గా అమలవుతుంది. ఇక్కడ చాలా మంది మాట్లాడుతున్నారేంటంటే, మహిళా రిజర్వేషన్ ఒక్కటే పెడితే మేము ఓటు వేసేవాళ్ళం. కానీ దాన్ని డీలిమిటేషన్‌కి లింక్ పెట్టారు కాబట్టి, మేము రాజకీయ పరమైనటువంటి ప్రయోజనం కింద బీజేపీ వాడుకుంటుంది కాబట్టి మేము ఓటు వేయలేదన్నాం. ఇది 200% అవాస్తవం. బొంకటం అంటారు దాన్ని. డీలిమిటేషన్‌కి నీకు అభ్యంతరాలున్నప్పుడు అభ్యంతరాలు తెలుపుతూ మహిళా బిల్లుకి నీ సపోర్ట్ ఎందుకియ్యవు? ఇదే కాదు మై డియర్ ఫ్రెండ్స్. 1996 నుంచి మనం చూసుకుంటే ఇప్పటికి ఒక 4 టైమ్స్ పార్లమెంట్‌లో ఈ బిల్లు రావడం, ఓటింగ్‌లో నెగ్గలేకపోవడం, 2/3 మెజారిటీ రావడంలో ఫెయిల్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. కారణం ఏంటి అనంటే, ఏ అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులైనా కూడా దీన్ని కేవలము ఎలక్షన్స్‌కు ముందు లేదా ప్రాబల్యం కోసం తెర మీదకి తీసుకొస్తున్నారు అనేటటువంటి ఆలోచనల నుంచి కూడా ఆ రాజకీయ పార్టీలు బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. 4 సార్లు కూడా ఎందుకు వీగిపోయింది? ఇది మహిళలు కూర్చొని మాట్లాడాల్సినటువంటి అవసరం. దీన్ని ఎందుకు తెర మీదకి తీసుకురావడం లేదు? ఎందుకు దీన్ని యాక్సెప్ట్ చేయడం లేదనంటే, ఇది యాక్సెప్టెన్స్‌లోకి రాదు. ఇది ఖచ్చితంగా ఈ మహిళా బిల్లు పాస్ అవ్వదు. రాసిపెట్టుకోండి. ఎందుకు ప్రియా చౌదరి ఇలా మాట్లాడుతున్నావు? 2029 ఎలక్షన్స్ లోపు ఇది జరుగుతుందని మీరు అనుకుంటున్నారు. నెవర్. ఎందుకు అనంటే 33% రిజర్వేషన్ మహిళలకి వస్తే పార్లమెంట్‌లో మహిళా ఆధిక్యత పెరిగితే పురుషులు తమకి సంబంధించినటువంటి స్థానాలను కోల్పోతారు. రాజకీయ పరమైనటువంటి స్థాయి, స్థానము వాళ్ళది మాత్రమే అనేటటువంటి ఒక నమ్మకాన్ని, అలాగే ఒక ప్రెస్టీజ్ ఇష్యూని మనమే పురుషులకిచ్చాం. మనం మొదటి నుంచి కూడా మనం పోరాడలేదు. మహిళల శాతం ఎంత ఉంది అని మాట్లాడడం లేదు. ఎలక్షన్స్ కోసం మహిళలందరం కూడా మనం నమ్ముకున్నటువంటి పార్టీకి మనం ఓటు వేస్తున్నాం. అలాగే ఓటు వెయ్యమని పని చేస్తున్నాం తప్ప, చట్టసభల్లో మన పాత్ర మీద మనం ఏ రోజు పోరాటం చేశాం? ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదా?
చట్టసభల్లో మహిళలు సమర్థవంతమైనటువంటి మహిళలు చట్టసభల్లోకి అడుగు పెడితే దేశం మరింత ముందుకు వెళుతుంది. అభివృద్ధి పదంలో ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది అనేటటువంటిది వాస్తవం కాదా? మహిళలకు అధికారం ఇవ్వడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు అనేటటువంటిది ఇంకొకసారి రుజువయింది. మీరు మహిళా బిల్లును ప్రవేశపెట్టినప్పుడు కూడా దాని మీద ఇంకేదైనా అమెండ్మెంట్స్ కూడా పెడతారు తప్ప దీన్ని పాస్ చేయడానికి ఎవ్వరూ ముందుకు రారు. మళ్ళీ మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా. చాలా మందికి కోపం రావచ్చు నేను మాట్లాడినటువంటి మాటలు. అదేంటి ప్రియా చౌదరి నువ్వు పలానా వాదాన్ని నెత్తనేసుకున్నావంటే అది నా జాతీయవాదం. అది వేరు, ఇది వేరు. విశ్లేషణ ఖచ్చితంగా ఉంటుంది, కరెక్ట్‌గా ఉంటుంది. ఇంట్లో కూర్చున్నటువంటి మహిళలకు కూడా నేను చెప్తున్నాను. రాజకీయాలంటే మీకు సంబంధించినవి కావు అని కాదు. లేదా తెలిసి తెలియని రాజకీయాలు మాట్లాడుతూ గందరగోళానికి గురవ్వడము, గందరగోళానికి గురి చెయ్యడం కూడా కాదు. స్పష్టత ఉండాలి. మనం ఉన్నటువంటి రంగంలో మన యొక్క మహిళల యొక్క ప్రాధాన్యత ఏంటి అని ప్రశ్నించుకున్నటువంటి మహిళా నాయకులు ఎంతమంది ఉన్నారు చెప్పండి. మనం ఒక స్థాయిలో నిలబడాలంటే చుట్టూ ఉన్నటువంటి పురుష ప్రపంచంతోటి మనం ఎంత ఫేస్ చేయాల్సి వస్తుంది. అన్నిటికీ మించి ముఖ్యంగా మహిళల్లో ఐక్యత రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ ఐక్యత రానంత వరకు ఈ బిల్లు మాత్రం పాస్ కాదు. రాసి పెట్టుకోండి. భారత్ మాతాకి జై.